నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ముఖ్యంగా బీహార్ ఎన్నికల సర్వే ఏం చెప్తా ఉన్నాయి, వాళ్ళేమో తేజస్వి యాదవ్ ఏమో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారు. నిన్న వాళ్ళ కూటమి ఆధ్వర్యంలో మేనిఫెస్టో బయటకు వచ్చింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కరికి 25 లక్షల బీమా కల్పిస్తాం, అదేవిధంగా మహిళలకి ప్రతి నెల 2,500 ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. సాధ్యపడుతుందా? ఈ యొక్క సినారియోని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఈ తేజస్వి యాదవ్ కానీ ఇండియా బ్లాక్ కానీ ఏదో రూపంలో ఏదో ఎన్ని ప్రామిసులు చేసేనా కానీ ఈసారి బీహార్లో మనం ప్రభుత్వాన్ని ఏర్పరిచేయాలని తేజస్వి యాదవ్ చాలా కుతూహలంగా ఉన్నాడు. ఇక అంటే ఈసారి కాకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది చాలాసార్లు ఓడిపోయింది ఈ మధ్యన. లాలూ ప్రసాద్ యాదవ్ కానీ ఆయన కానీ అక్కడ నితీష్ కుమార్ ఎటు ఉంటే అటు ప్రభుత్వం వచ్చేటువంటి దిశ మనం ఈ గత 20 ఏళ్ళని చూస్తున్నాం. అయితే ఇప్పుడు కూడా నితీష్ కుమారు మోడీ ఎన్డీఏ గఠబంధన్లో ఉన్నప్పటికీ ఆ నితీష్ వయోవృద్ధుడైందనేటువంటి ఒక అభిప్రాయము, ఆయన 5 సంవత్సరాల పాటు నడపలేడని, లేదా ఆయనను అసలు ముఖ్యమంత్రి ఇస్తరాలేదు అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. అంటే ప్రజలలో కూడా అది ఒక డౌట్ ఉంది. సరే, ఆయనకు ఉండేటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో ఆయనకు ఉండే పలుకుబడి ఇంకా తగ్గలేదు, కానీ అదొకటి. తేజస్వి యాదవ్ యంగ్ పర్సన్, చాలా యూత్ని బాగా కట్టుకుంటున్నాడు. యూత్, ఆయన కూడా యూత్ కాబట్టి యూత్ నుంచి చాలా రెస్పాన్స్ వస్తున్నట్టు మనం చూస్తాం. ఇది భారతదేశంలో ఈ ఎన్నిక అనేది, బీహార్ ఎన్నిక అనేది భారతదేశ ప్రజాస్వామ్యంలో, రేపు ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా 2 కూటములు, ఎన్డీఏ కూటమి, మహాగఠబంధన్, ఈ రెండింటి మధ్యన కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికగా భావించవచ్చు. అందుకే ఇంతకు ముందే నితీష్ కుమారు మహిళలకు, ప్రతి ఒక్క మహిళలకు 10,000 రూపాయల చొప్పున ఆ మహిళా సంఘాల ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. 2,500 కోట్ల రూపాయలు ఒకేసారి రిలీజ్ చేసింది వాడు. ఇక ఇప్పుడేమో ఈ మేనిఫెస్టో ప్రకారము వీరికి 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పి, 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవర్ చేస్తామని చెప్పి, ఇంటి పక్క ఉద్యోగం అంటే మరి ఇది సాధ్యాసాధ్యాలను చూస్తే ఇప్పుడు మనం తెలంగాణలో చూసాం కదా, ఎన్నో రకాలు చెప్పారు. అందులో 1, 2, 3 అట్లా టచ్ చేసి వాటిని, మిగిలిన వాటిని టచ్ చేయకుండానే ఆపేసిండ్రు. అప్పటికే తెలంగాణ అప్పుల పాలైందనే విషయం, సంపన్న రాష్ట్రం అని చెప్పుకున్నప్పుడు కూడా ఇది ముఖ్య అప్పుల రాష్ట్రంగా మిగిలిపోయింది. అది ఇక్కడ కూడా అమలు జరగలేదు. 2 సంవత్సరాలు పూర్తయినాయి. చాలా ఇచ్చిన హామీలు చాలా ఇంకా అసలు ప్రారంభమే చేయలేదు. మరి అక్కడ బీహార్ అనేది మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేటు. ఇక్కడంటే రియల్ ఎస్టేట్ ద్వారా కానీ, తాగుడుతోటి, మందుతోటి, తర్వాత ఈ రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ ఫీజులు, తర్వాత ఈ ఎల్ఆర్ఎస్ ఫీజులు, ఈ రకరకాలై పెంచి కేసీఆర్ బాగా భారం మోపి ఆయన పోయిండు. వచ్చిన వాళ్ళు కూడా దీంట్లో ఈ లడితిలో పడిపోయి, ఊబిలో పడిపోయి వాళ్ళు లేస్తలేరు. మరి బీహార్ పూర్ స్టేటు. నిన్న మొన్న కూడా చాలా స్టాటిస్టిక్స్ వచ్చినాయి. భారతదేశంలో 28, 27 రాష్ట్రాలలో ఆ చివరి అంకంలో ఉన్నది. డెవలప్మెంట్ క్యారెక్టర్ చూస్తే చాలా వాటిలలో కూడా విమెన్ డెవలప్మెంట్ కానీ, చిల్డ్రన్ న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, జీడిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇవన్నీ పారామీటర్స్ చూస్తే చాలా పేదరికంలో ఉన్నటువంటి స్టేట్. లక్షలాది మంది సౌత్ ఇండియాకు వలస వస్తూ బతుకుతా ఉన్నారు. కార్మికులు, కూలీలు, వాళ్ళు చాలా దుర్భరమైన బ్రతుకులు బతుకుతా ఉన్నారు. అక్కడ డైలీ వేజ్ కూడా 300 రూపాయలు దొరకదని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో మరి బీహార్లో మరి ఒక్కొక్క నౌకరి, ఇక్కడే నౌకరీలు 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం అని చెప్పారు. కేసీఆర్ కూడా ఇంటికో నౌకరి అన్నాడు, కానీ ఇంటికి కాదు, ఊరికో నౌకరి కూడా ఇవ్వకుండా ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా 2 లక్షలు ఇస్తామన్నారు, 1 లక్షని లెక్క చెప్పి పెట్టారు. కానీ అది సాధ్యం కాని విషయము. ఎందుకంటే ప్రభుత్వ నౌకర్లు అనేటి ఇంటింటికోటి ఇవ్వాలంటే దాదాపు అక్కడ 4 లక్షల జనాభా, 3.5, 4 లక్షల 4 కోట్ల జనాభా ఉంటుంది. లేదా కుటుంబాలు కూడా దాదాపు 1.5 కోటి వరకు కుటుంబాలు ఉంటే ఉజ్జాయింపుగా చెప్పవచ్చు. మరి 1.5 కోటి ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారు వీళ్ళు? ఏం ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళు? కూలీ ఇస్తారా? డైలీ కూలీ ఇచ్చేటువంటి ఉద్యోగాలు ఇస్తారా? అట్లిచ్చినా కానీ బీఆర్ బడ్జెట్ సరిపోదు. మరి ఎవరి మీద భారం వేస్తారు? మరి ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు అనేది స్పష్టత ఏం లేదు. ఏదో చెప్పడం అనేది మన ప్రజాస్వామ్యంలో
రాజకీయ పార్టీలు నాయకులు ప్రజలను మోసగించేటువంటి ఎత్తుగడలు వేయడం అనేది సాధారణం అయిపోయింది. అటు ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవడం లేదు, ఇటు కోర్టు కూడా పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్యాలు ఎవరు ప్రశ్నించేటువంటి వాళ్ళు కూడా లేరు. ఇది ఎట్లా సాధ్యం ఇది అని అడిగేటోళ్ళు లేరు. అయితే రాను రాను ఏమైందంటే ఈ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా, ప్రభుత్వం రావాలంటే ఏ పార్టీ అయినా ప్రజలకు అలవి కానీ హామీలు ఇవ్వడం, తర్వాత బోర్ల బొక్కలు పడడం, తర్వాత రకరకాల ట్యాక్స్లు వేసి మిడిల్ క్లాస్ మీద విపరీతమైన భారం మోపుతున్నారు. కాబట్టి ఇప్పుడు తేజస్వి యాదవ్ కూటమి, ఇండియా బ్లాక్ కూటమి ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టో అనేది మనం తెలంగాణ అనుభవం చూసాం, అదేవిధంగా కర్ణాటక అనుభవం చూస్తున్నాం. ఇది అబద్ధాలు చెప్పి ప్రభుత్వాలు తీసుకున్న తర్వాత వాళ్ళు తొందరగానే మన అల్పాపులమైనటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. కాబట్టి ఇది సాధ్యం కాదు.